ఫ్రెండ్స్, తెలుగు నుంచి కన్నడ నేర్చుకోవడంలో ఈరోజు డే 24. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే లలిత జ్యువెలర్స్ కిరణ్ గారిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పేసి. దాన్ని మనం కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. డబ్బులు అంటే డబ్బు ప్లస్లు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పుస్తకాలు. డబ్బు అంటే దుడ్డు, డబ్బులు కాబట్టి లు వచ్చినప్పుడు గలు యాడ్ చేయాలి, దుడ్డు గలు. కానీ దుడ్డు గలు అని చెప్పి ఎవరు చెప్పరు ఇప్పట్లో. అంతా ఇప్పుడు వాడుక భాషలో దుడ్డు అనే అంటారు. మనం డబ్బు ఎలా అంటాం, లేదా మనం డబ్బులు కూడా అంటాము, కాబట్టి డబ్బు ఎక్కువ యూజ్ చేస్తారు. సో అందువల్ల మీరు డబ్బు అంటే దుడ్డు అనే యూజ్ చేయండి ఎక్కువ, దుడ్డు గలు అని కాదు. కానీ నేను గ్రామర్ కోసం ఇక్కడ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఒకే పదానికి సంబంధించి వేరే వేరే పదాలు కూడా సమానంగా అర్థాలు వచ్చే ఉంటాయి కదా, అదే విధంగానే వచ్చేసి కాసు, హణ, దాన్ని కూడా మనకి దుడ్డుగానే యూజ్ చేస్తారు. ఎవరికి అంటే యారిగే, యారిగు. ఊరికే అంటే సుమ్మునే లేదా సుమ్నే. రావు అంటే బరల్లా, రావడం లేదు అంటే బరోదిల్లా. సో ఇప్పుడు ఒకేసారి చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు, దుడ్డు యారిగు లేదా యారిగే, సుమ్నే బరల్లా.